కండువులే కండువ అంటే చాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి అనేక ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించుకునే విషయం తెలుసు. ఉదయం నుంచి కూడా మన జిల్లాలో కూడా కార్యక్రమాలు బాగా జరిగాయి. మీరందరూ కూడా మరి కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈ సమయంలో కూడా మీరు వచ్చి మాకు సపోర్ట్గా నిలిచినందుకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే మన మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి గౌరవనీయులైనటువంటి తులసిరెడ్డి గారు, అలాగే మరి మాజీ శాసనసభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మీ అన్న మస్తానులి గారు, వీరిరువురు కూడా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు మన జిల్లా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. మీకు తెలుసు, మన తాళ్ళూరు మండలం గంగవరం గ్రామంలో గుంటి గంగమ్మ తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మా మిత్రుడు సోదరుడు, అలాగే రాష్ట్ర అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులైనటువంటి కైపు వెంకటకృష్ణారెడ్డి సారథ్యంలో విద్యుత్ ప్రభని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రభలో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దలిద్దరూ తులసిరెడ్డి గారు, మస్తానులు గారు రావడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా మరి తులసిరెడ్డి గారు కడప జిల్లా బద్వేల్ నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా దుత్తలూరు, అలాగే కనిగిరి, మన ప్రకాశం జిల్లా కనిగిరి, ఈ 3 నియోజకవర్గాల అనే కార్యక్రమాల్లో పాల్గొని మరి 4వ కార్యక్రమంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మస్తానులు గారు కూడా మరి గుంటూరులో బయలుదేరి చిలకలూరుపేట ఎదురైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ వచ్చినందుకు ఇరువురికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నాతో పాటు నగరాధ్యక్షురాలు, మరి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు పాలపర్తి విజేష్రాజు, బొడ్డు సతీష్, సుధీర్, అలాగే అనేక మంది పెద్దలు మరి వేదిక ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా పెద్దలు తులసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేను ఇటు వస్తే మీరు రండి. రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు టీడీపీ కూటమి, ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. దొందే. వైకాపా ప్రభుత్వం అరాచక, అప్పుల, ఆటవిక, మద్య, డ్రగ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ను తయారు చేసి వెళ్ళిపోయింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్గా ఉంటుందంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఈవెన్ హై స్కూళ్ళలో కూడా గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. ఇక గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి ఆ రోజు కూటమి పార్టీతో పాటు మేము అందరం విమర్శించాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అంతకంటే అధ్వానంగా తయారైంది కూటమి ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. గత ప్రభుత్వం కంటే
ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాధుడు కార్యక్రమం. గతంలో జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు డీజిల్ ధరలు, మిగతా ఛార్జీలు, ఈ విధంగా బాధుడే బాధుడు, వీర బాధుడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి అంతకంటే ఎక్కువ బాధలు జరుగుతూ ఉంది. కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. నిన్న 8వ తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు, బాధుడు కార్యక్రమం ఎక్కువ అయిపోయింది. చివరికి గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు టీడీపీ కూటమి ఇచ్చినట్టు. ఈ సూపర్ 6 హామీల్లో 10 నెలలు దాటింది, ఇప్పటి వరకు 90% అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వచ్చేసి నీరుగారిపోయింది. 1 సంవత్సరం వేయలేదు, 2025-26లో పైసా కేటాయించలేదు. కాబట్టి దానికి ఎసురు పెట్టినట్టే. అన్నదాత సుఖీభవ, ఇది అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. తల్లికి వందనం, తల్లికి మోసం పథకంగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని ఊసేయలేదు. ఆడబిడ్డ నిధికి అడ్రస్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్, ఆ ఊసేయలేదు. చివరికి తొలి సంతకం, ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి, అది మెగా డిఎస్సి కాదు, మామూలు డిఎస్సినే, 16,437 ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కాదు. దానికి ఏదో మెగా డిఎస్సి అని పేరు పెట్టి దానికి మొదటి సంతకం చేసి 10 నెలలైనా ఇప్పటికీ దానికి అతిగతి లేదు. మొదటి సంతకం అంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ అమలు కావాలా. కాబట్టి తొలి సంతకానికే దిక్కు లేదు. కాబట్టి ఓవరాల్గా జగన్ ప్రభుత్వము 5 ఏళ్లలో ఎలా అబాస్ పాలైందో కూటమి ప్రభుత్వం 10 నెలలకే అబాస్ పాలైంది. కాబట్టి ఈనాడు ప్రజలు రచ్చబండగా చర్చించుకుంటున్నారు. జగన్ పాలన చూసాం, చంద్రబాబు పాలన గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏది ఏమైనా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి. కడప జిల్లాలో ఒక మొదటి సాగుతుంది, ముసలి విన్నా బసిరెడ్డి మేలని, ఏవైనా కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. ఇది మేము ఇంకా క్షేత్రస్థాయిలోకి పోవాల్సిన, ఆల్రెడీ మేము పోతున్నాము, ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయిలోకి పోయి ఈ 2 అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు చెప్పి 2029 లేదా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఏ విధంగా ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందో, మేము ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం.